నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ టాక్. ఏపీలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా అందరి ఫోకస్ పిఠాపురం వైపే. పవన్ కళ్యాణ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలి అన్నది వైసీపీ వ్యూహం. ఈసారి పవన్ని అసెంబ్లీకి పంపించాలి అన్నది పొత్తు పార్టీ ఆలోచనలు. ఈ నేపథ్యంలో జరుగుతున్న పిఠాపురం ఎన్నికల్లో రోజుకొక అంశం రచ్చగా మారుతున్న నేపథ్యం. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు సభలో ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు ఏవేవి ప్రస్తావిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏ అంశాల మీద ప్రజల ముందు తన వాయిస్ వినిపిస్తున్నారు. ఈ రకంగా ఆయన ప్రచార శైలి నడుస్తుంటే అందులో ఉన్న అంశాలు ఏవైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న అంశాలన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్న ముఖ్య శ్రేణులు దాని మీద మాట్లాడుతున్న వైనం. ఇక పిఠాపురం అంశం అనేసరికల్లా పెద్ద ఎత్తున వినిపించేవి ఒకటి ముద్రగడ పద్మనాభం, మరొక వైపు వంగ గీత ప్రధాన పాత్రధారులు అక్కడ, ప్రచార అస్త్రాలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గం, ఆ నేపథ్యంలో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలి. ఇక పవన్ కళ్యాణ్ గారు పేరెత్తితేనే ముద్రగడ పద్మనాభం గారు ఒంటి కాలు మీద లెగుస్తున్నారు. చాలా గ్యాప్ వస్తుంది వాళ్ళిద్దరి మధ్యన. అంటే ఓకే, గతంలో ఏవి అంత సత్సంబంధాలు ఏమీ లేవు, చాలా గ్యాప్ అయితే ఈ ఎన్నికల్లో అంటే పరిమితికి మించి వీళ్ళిద్దరి మధ్యన రచ్చ సాగుతుంది. అయితే ఇందులో కూడా వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారిని డైరెక్ట్గా టార్గెట్ చేసి ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పాలి. ఆయన ఈ అంశం మీదో లేకపోతే ముద్రగడ గారిని టార్గెట్ చేయడం అన్నది ఆయన మాట్లాడలేదు. సరే, పెద్ద ఆయన ఏమనుంటే రాజకీయ పరంగా చూసుకోవాలి, కానీ ఆయనకే వదిలేస్తున్నాను ఆయన మాట్లాడే మాటలకని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళ అమ్మాయి తునిలో ఆ సభలో పాల్గొన్నప్పుడు ఆమెకు కూడా 2029లో జనసేన పార్టీ నుంచి మీకు స్థానం ఇస్తాను, అభ్యర్థిగా మిమ్మల్ని నిలబెడతాను, ఇప్పుడేం వద్దమ్మా, నేనే మీ ఇంటికి వస్తాను, మీ నాన్నగారితో మాట్లాడతాను, మీ ఇద్దరి మధ్యన విభేదాలు ఉండొద్దు అని చెప్పి పెద్ద మనసుతో మాట్లాడిన వ్యక్తిత్వం. సో ఈ అంశంలో మిగతా ఏమైనా ఆయన మిగతా వాళ్ళని ఏదో కొద్దిగా పరుష పదజాలంతో మాట్లాడడం, హెచ్చరించడం ఇవన్నీ కూడా జరిగినాయి. సో రాజకీయాల్లో ఇవన్నీ కూడా ఉండకూడదనే మనం పదే పదే మాట్లాడుకుంటున్నాం, కానీ అవి ఎక్కడా తగ్గట్లేదు. మనం ఎంత దీని మీద చర్చించుకుంటున్నామో అంత పెద్ద ఎత్తున మళ్ళీ మరొక వైరల్ వీడియో జనాల్లోకి వస్తుంది. అయితే కీలకంగా ఈ అంశాలు ఒక పక్క నడుస్తుంటే మరొక వైపు ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారు వర్మ, ఆ వర్మ వీడియో ఒకటి గత 2 రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఒక 4-5 సెకండ్లు వీడియో పవన్ కళ్యాణ్కి మీద ఆయన చేసిన వ్యాఖ్యలు, దాన్ని ముందు వెనక అద్భుతంగా ఆ వీడియోని కట్ చేసి ట్రోల్ చేయడానికి ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఆ పార్ట్ను మాత్రమే పబ్లిక్లో పెట్టారు. అది విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఏంటి పవన్ కళ్యాణ్ గారు అన్నది, ఆయన అన్న మాటలు చూస్తే ఎవరికైనా అనుమానం కూడా వస్తుంది. ఇదేంటి వర్మ గారు ఈ టైంలో పోలింగ్ సమయంలో ఈ రకంగా మాట్లాడాడు, ఇలా అయితే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి సర్వత్రా దీని మీద చర్చ సాగుతుంది. అయితే ఇందులో ఉన్న వాస్తవాలు తెలియచేసే అంశాలు నేను కొన్ని చెప్తాను. వర్మ గారు ఆ రోజు ఆ ఇంటర్నల్ మీటింగ్లోనే ఆ రోజు మాట్లాడింది 1 నిమిషం 24 సెకండ్లు డ్యూరేషన్. అందులో 4 సెకండ్లు మాత్రమే తీసుకుని ఫోకస్ చేస్తున్నారు. ఇది ఫోకస్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది, ఎవరి అభిప్రాయాలు వారివి. జన సైనికులు అవనియండి, లేకపోతే వర్మ గారి వాళ్ళ ఫాలోవర్స్ అవనియండి, వాళ్ళు చెప్పే మాట ఏంటంటే వైఎస్ఆర్సీపీఏ చేసింది, వంగా గీత గారు జయించారు అని చెప్పి ఆయన డైరెక్ట్గా మాట్లాడే పరిస్థితి. అలాగే జనసైనికులు కూడా ఆ రకంగానే అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా ట్రోల్ అయితే ఎవరు చేశారనుకుంటారు?
వేరే అదృశ్య శక్తులు ఏవో వచ్చి చేశారనుకోరు కదా. ఖచ్చితంగా పొత్తు పార్టీల్లో ఎవరో ఒకరు జన సైనికులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసుంటారు అంటారు. సో ఇక్కడ కూడా అదే అంశం, అనుమానం పడడంలో తప్పు లేదు. కానీ ఈ ఈ ఈ రకమైన నీచ రాజకీయాలు ఎవరు చేసినా తప్పే. మరొక అంశం సాయి ధరమ్ తేజ అంశం కూడా అది నేను వినిపిస్తాను. అసలు ఇందులో వాస్తవాలు ఏంటి, వర్మ వీడియో అసలు కదా, ఇది నా కంటెంట్ తెలియపరచాల్సిన అవసరం ఉంది. అది వైసీపీకి ఈ రకంగా జరిగినా ఖచ్చితంగా నేను దాని మీద కూడా నేను ప్రజల ముందు ఉంచుతాను వాస్తవాలను. ఆ వాస్తవ వీడియో, ఆ ఒరిజినల్ వీడియో, ఆ అసలైన కథ మీ ముందు ఖచ్చితంగా నేను ఉంచుతాను.